బైక్ కావాలి, హైట్ బైక్, అది కేటీఎం బైక్ ఉంది నాన్న. నా ఫ్రెండ్ కొన్నాడు, వాడు నా ముందర చాలా స్టైల్గా వెళ్తున్నాడు. వాడు చదువు లేదు ఏమి లేదు, నేను డిగ్రీ దాకా చదివా, 10th ఫెయిల్ అయ్యాడు. వాడు ముందర నాకు నామోస్తానం ఉంది, చెల్లి పెళ్లికి డబ్బులు దాచిపెట్టాడు. నాన్న నాకు 2 లక్షలు కావాలి, బండి కొనుక్కోవాలి, నువ్వు డబ్బులు ఇస్తే నేను కొనుక్కుంటా, లేకపోతే 10 రోజులు ఆనందం. బాబు రవి, మనది సగటు యావరేజ్ ఫ్యామిలీ నాన్న. మనది ఏదో కష్టపడి సంపాదించాను, మిమ్మల్ని చదివించాను, పాపని చదివించాను. మన బాధ్యత ఏంది? నీ బాధ్యత చెల్లి అక్కని పెళ్లి చేసి ఆమె మనకు పంపిస్తే మనకు గౌరవం ఉంటుందా ఉండదా? మనకి మన లైఫ్ ఎట్ట ఉంటుంది? అలాంటిది ఒక్క నిమిషం నాన్న, ఈ డబ్బుల్ని నీ బండికి ఇచ్చేస్తే ఆ అమ్మాయి భవిష్యత్తు ఏం కావాలి? అయ్యండి నాకు తెలియదు. ఈ బండి తర్వాత కనుక్కుంటావు. నాకు తెలియదు అయ్యండి. నాకు బండి కావాల్సిందే, నాకు బండి కావాల్సిందే. నువ్వు తీసేయకపోతే నేను ఇంట్లో అర్థం చేసుకోరా? నేను వెళ్ళిపోతా, నేను ఉన్నాను. తీసిస్తాను నీకు. మన చిన్న పెళ్లి, అమ్మాయి పెళ్లి ఎట్లా చేయాలి? నేను 10,000 రూపాయలకి వాచ్మెన్ ఉద్యోగం చేస్తాను. 10,000లో నీకు 8,000 ఇస్తాను. ఒక 2 సంవత్సరాల తర్వాత చెల్లికి పెళ్లి చేసుకోండి. వాచ్మెన్ కిందకి 2 లక్షలు బండి ఎవరు ఆ పక్కింటి ఆయనకి మనం అంటే ఎంత గెట్టో చూడు, మనం 2 లక్షలు బండి కొంటున్నాం అని ఒప్పటం లే. ఆయనకు డొక్కు టీవీ వేసుకోవటం ఉండేదే. మనం 2 లక్షలు బండి కొనేమనుకో, ఆయన ముందర మనం గొప్ప పోతాము. ఆయన నిండా కుళ్ళు, మామూలు కుళ్ళు కాదు. ఆయన నువ్వుతో 10 మంది ముందర నీకు బాగుండాలి కదా, నీ గుడికి మంచి పేరు రావాలి కదా, స్టైల్ ఉండాలి కదా, కళాదాలు పెట్టుకోవాలి కదా. నాకు కావాల్సింది పాపకి ఏజ్ వచ్చింది, పెళ్లి వయసు వచ్చింది, ఆ అమ్మాయికి పెళ్లి చేయాల్సిందే. ఖచ్చితంగా ఆ అమ్మాయికి పెళ్లి చేయిందే, బయట తీసే ప్రసక్తే లేదు.